కొంత డిస్ప్యూట్స్ అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉందా? శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి సీరియస్ గా ఉంటారంటూ సినీ పెద్దలతో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. లోపల ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతల విషయంలో చాలా సీరియస్ గా ఉంటాం. ముఖ్యంగా బౌన్సర్ల విషయంలో ప్రభుత్వం ఇక్కడ నుంచి కఠినంగా ఉంటుంది. అభిమానులను కంట్రోల్ చేసేటువంటి విధానం పద్ధతి ప్రకారం జరగాలి. బౌన్సర్లు ఉన్నారు కానీ సినీ అభిమానుల్ని నెట్టివేయడము, తోసివేయడము, వాళ్ళందరిపైన దురుసుగా ప్రవర్తించడం కనుక ఇక్కడ నుంచి ఉంటే వాటిపైన కఠినంగా వ్యవహరిస్తామంటూ ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. లోపల సినీ సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలకు బౌన్సర్లను కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత సినీ పెద్దలదే, ఆ సెలబ్రిటీలదే అనేటువంటిది కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణ రైజింగ్ ఇండస్ట్రీలో రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఇక్కడ ఎకో టూరిజం ఉంది, తర్వాత టెంపుల్ టూరిజం ఉంది. ఇలాంటి టూరిజానికి సినిమా ఇండస్ట్రీ సహకరించాలి, సినిమా ఇండస్ట్రీ పెద్దలు అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారంటే సినిమాల రూపంలో కావచ్చు, ప్రమోషన్ల రూపంలో కావచ్చు, ఇక్కడున్న టూరిజాన్ని టూరిజం విషయంలో ప్రమోట్ చేయాలి అనేటువంటిది కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం పైన తమకు నమ్మకం ఉందంటూ సినీ పెద్దలు చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి చాలా సుదీర్ఘమైనటువంటి భేటీ జరిగింది. అరే బంజారా బాబు, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు మొత్తానికి చాలా రిక్వెస్ట్ చేశారు. జరుగుతున్నట్టు సంధ్యా థియేటర్ ఘటన పైన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కూడా ఇదే అంశాన్ని వివరించే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా భేటీలో సానుకూలమైనటువంటి అంశాలు పెద్దగా చర్చకు రాలేదు. చాలా కరాఖండిగా ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. బెనిఫిట్ షోలు ఉండవు ఇక నుంచి, తర్వాత టికెట్ రేట్లకు సంబంధించిన విషయంలో, ప్రీమియర్ షోలకు సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీతో ఉంది. అంటే ప్రభుత్వం గతంలో ఏదైతే అంశాన్ని ప్రస్తావించిందో అదే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి సినీ పెద్దలకు మొహం మీదనే కరాఖండిగా సమావేశంలోనే చెప్పడంతో బెనిఫిట్ షోలకు తెలంగాణలో ఫుల్ స్టాప్ పడినట్టుగా. సో మరొక బ్రేకింగ్ అంతోంది. టాలీవుడ్ కి సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవన్నట్టుగా కరాఖండిగా చెప్పుకొచ్చారు. ఆయన అసెంబ్లీలో చెప్పిన మాటలకి కట్టుబడి ఉన్నామంటున్నారు రేవంత్ రెడ్డి. తొక్కిసలాట ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు. ఇండస్ట్రీకి ప్రభుత్వం మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆయన హీరోలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. అభిమానులను కూడా మీరే కంట్రోల్ చేసుకోవాలి. ఇకపై నిర్వహించేటువంటి ఏ కార్యక్రమమైనా కూడా పక్కాగా అన్ని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేలాగా చూసుకోవాలని చెప్పారు ఆయన. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన మాటలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగానే వివరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మాట వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన సినిమా ఇండస్ట్రీ కూడా కొంత రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ రకంగా అయితే ఎలక్షన్ రిజల్ట్స్ ఉంటాయో అది కూడా సినిమా రిజల్ట్స్ అలాగే ఉంటాయి. డెఫినెట్గా మీరు మాకు అవకాశం కల్పించాల్సిందే. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో ప్రమోషన్ కూడా చాలా కీలకం కాబట్టి వాటికి కూడా మీరు అనుమతి కల్పించాల్సిందే. ఒకసారి మీరు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించండి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వారంతా కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఈ విషయంలో నన్ను ఎవరు కన్విన్స్ చేసినా కూడా నేను ఎవరి మాట వినదలుచుకోలేదు అంటూ కూడా చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. సో రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఒక్క విషయంలో చాలా కరాఖండిగా ఉన్నారు. మిగిలిన విషయాల్లో అయితే మీరు ఎటువంటి ప్రివిలేజ్ కావాలన్నా చూద్దాం, మీరు ఇంకేదైనా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా, ఈ స్టూడియో నిర్మించుకోవడానికైనా కూడా దేనికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం దయచేసి మీరు ఇబ్బంది పెట్టకూడదు, శాంతి భద్రతల విఘాతం కలగ కూడా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ఆయన. మరీ ముఖ్యంగా ఆ రోజు పుష్ప 2 ప్రీమియర్ షో జరిగినటువంటి ఆ తొక్కిసలాట ఘటన వీడియోని చూపిస్తూ ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు చూడొచ్చు, అందరూ కూడా వీడియో ఓపిక చూస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వీడియోని ప్రదర్శిస్తూ ఆయన కొన్ని విషయాలపైన మాట్లాడుతున్నారు. ఆ వీడియోని చూపిస్తూ ఆయన కొన్ని క్వశ్చన్స్ కోట్ చేస్తారు. చూడండి, ఇక్కడ ఒక మహిళ మరణించింది, అందుకే ప్రభుత్వం ఇంతలా సీరియస్ అయింది. లేదంటే ఇంత పెద్ద ఎత్తున సీరియస్ కాకుండా ఉండేది. ఒకవేళ పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు, అక్కడ ఇటువంటి ఘటన జరగకపోతే పెద్దగా సీరియస్గా ఉండకపోయే వాళ్ళం. కానీ ఇప్పటికైనా మేము కేవలం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయంలో ఉన్నాం. కానీ ఎవరిపైన మాకు దురుద్దేశం లేదు, ఎవరిపైన కూడా మాకు కుట్ర లేదు. కావాలని ప్రతిపక్షాలు ఈ రకంగా డైవర్ట్ చేస్తున్నాయి. దయచేసి మీరు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు, వారి ఊబిలో పడదన్నట్టుగా సినీ పెద్దలకు కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డెఫినెట్గా మేము అండగా ఉంటాం, భరోసాగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమా ఇండస్ట్రీకి సహకరిస్తూనే ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అపోహలకు వెళ్ళొద్దు, వారి మాటలు నమ్మదు, ఎవరి మాటలు కూడా నమ్మకుండా ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు ఆయన. ఎస్, రాఘవేంద్రరావు కానీ, మురళీమోహన్, నాగార్జున, వెంకటేష్ వీళ్ళంతా కూడా రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన.
నాగార్జున సన్మానం చేయడంతో ఒకసారిగా ఆసక్తి రేపుతోంది. అంటే కొన్ని వివాదాలకు కూడా ఈ దెబ్బతో ఈ భేటీతో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా అంటే ఎస్ అవుననే సమాధానం తెలుస్తోంది. ఇంకా కూడా భేటీ కొనసాగుతోంది. మరికొన్ని నిమిషాలు ఈ భేటీ ముగిసే అవకాశం ఉంది. ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులందరూ కూడా బయటకు రాబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సిడబ్ల్యూసీ మీటింగ్ ఒకటి షెడ్యూల్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కర్ణాటక బెంగళూరు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరికొన్ని సేపట్లోనే ఈ భేటీని ముగించే అవకాశం కనబడుతోంది. మనం చూడొచ్చు కొన్ని కండిషన్స్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ భేటీలో. ఆ కండిషన్ సంబంధించి ఏంటంటే డ్రగ్స్ నిర్మూలన కోసం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలి. కులగణన దేశంలో ఏ ప్రభుత్వం తీసుకోలేదు నిర్ణయం కాబట్టి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తోంది. కాబట్టి కులగణనని ప్రమోట్ చేయడంలో సినీ ప్రముఖులు పాల్గొనాలి అని చెప్పి ఒక అంశంగా ఉంది. డ్రగ్స్ నిర్మూలన కోసం సినీ ప్రముఖులు సహకరించాలి. హీరోయిన్లు డ్రగ్స్ ప్రమోషన్ సంబంధించి వారు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. ఇక యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్కి సినిమా ఇండస్ట్రీ సహకరించడంతో పాటుగా సెస్కి సంబంధించి సినిమా టికెట్ల పైన ప్రత్యేక సెస్ ఉంటుంది. ఈ సెస్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి డబ్బుల్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కోసం ఉపయోగించే అవకాశం దిశగా ఆలోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు ప్లే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే సురేష్ బాబు కూడా మాట్లాడడానికి వచ్చారు. సురేష్ బాబు, చెన్నారెడ్డి, అకినేని నాగేశ్వరరావు కృషి వల్లే ఈరోజు హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్లే హైదరాబాద్లో చెన్నై నుంచి వచ్చినటువంటి సినిమా ఇండస్ట్రీ ఎరగలిగిందంటూ సురేష్ బాబు మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత మురళీమోహన్ మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీకు ఏ రకంగా అయితే ఎలక్షన్ రిజల్ట్స్ ఉంటాయో ఆ ఎలక్షన్ రిజల్ట్స్ లాంటిదే సినిమా రిలీజ్ కూడా, కాబట్టి డెఫినెట్గా మీరంతా సహకరించాల్సిందే, మీ మాటలు ఒకసారి పునరాలోచన చేయాలంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. కానీ ఎవరు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే సమాధానం, మీరు ఏదైనా మాట్లాడండి, మీకు కావాల్సినటువంటి విషయాలు ఇంకా మేము ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వంగా మీకు సహకరించాలనే విషయం పైన ఏదైనా మాట్లాడండి, కానీ ఒక్కటి మాత్రం మాట్లాడకండి. ఇక్కడ ఏంటంటే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పైన ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మేము వెనక్కి తగ్గేది లాంటిగా వివరిస్తున్నారు ఆయన. అయితే ఒకసారి అల్లు అర్జున్ కూడా మాట్లాడకొచ్చారు. ఒక ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీని భేటీకి ఆహ్వానించడం, మీ యొక్క సమస్యలు తెలుసుకున్నారని చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చక్కగా మాట్లాడారు. ఇది శుభదినం అంటూ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక హైదరాబాద్ సినిమాకి వరల్డ్ సినిమా క్యాపిటల్గా, హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్గా కావాలని చెప్పి నాగార్జున కూడా ఆయన మాట్లాడి తెలుస్తోంది. సో అల్లు అరవింద్ కూడా ఇది సినిమా ఇండస్ట్రీకి ఒక శుభదినంగా ఆయన సంబోధించినట్టు తెలుస్తోంది. శుభదినంగా మాట్లాడుకొచ్చారు. ఇంత పెద్ద ఎత్తున సినీ పెద్దలందరినీ పిలిచి చాలా ఓపిక్గా మీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సినిమా ఇండస్ట్రీ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వ సహకారం ఏం కావాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అడిగిన నేపథ్యంలో అందరూ కూడా చాలా వారి డిమాండ్ని వారి సలహా సూచనలు ఇచ్చినారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక శుభదినం అంటూ మాట్లాడుకొచ్చారు ఆయన. అయితే అందరూ సీఎంలు సినిమా ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. అందరూ సీఎంలు కూడా సినిమా ఇండస్ట్రీని ఒకే రకంగా చూశారు. అందరూ కూడా బాగానే చూసుకున్నారు అంటున్నారు రాఘవేంద్రరావు. ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటుందని చెప్పి రాఘవేంద్రరావు చెప్తున్నట్టు తెలుస్తోంది. అయితే దిల్ రాజుని ఎఫ్డీసీ చైర్మన్గా నియమించడం చాలా మంచి విషయం అని చెప్పారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ కూడా ఉన్నాయి, వాటిని ప్రమోట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు ఆయన. అయితే హైదరాబాద్లో గతంలో అనేక ఈవెంట్స్ జరిగాయి. ఈసారి కూడా ఫిల్మ్ ఫెస్టివల్ చాలా అట్టహాసంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాఘవేంద్రరావు కోరినట్టు తెలుస్తోంది. సో శుభదినం అని అల్లు అరవింద్ మాట్లాడడం, సీఎంలు అందరూ కూడా బాగానే చూసుకున్నారు, మీరు కూడా బాగానే చూసుకుంటున్నారని చెప్పి రాఘవేంద్రరావు మాట్లాడడం, అవన్నీ కూడా చాలా ఆసక్తి రేపుతున్నాయి. ప్రజల భద్రతే మాకు ముఖ్యం, ప్రజల భద్రత కోసం ఎంతవరకైనా వెళ్తాం, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే ఎన్ని పరిస్థితుల్లో కూడా ఉపేక్షించమంటూ డీజీపీ జితేందర్ మాట్లాడి తెలుస్తోంది. మాకు ప్రధానంగా శాంతి భద్రతలే ముఖ్యం, ప్రజల భద్రతే ముఖ్యమని పదే చెప్పుకొచ్చారు ఆయన. అంటే ఇకపైన చాలా కఠినంగానే ఈ సినిమా ప్రమోషన్ యాక్టివిటీ మీద కూడా వ్యవహరించే అవకాశం ఉంది. డెఫినెట్గా అభిమానులను మీరే కంట్రోల్ చేసుకోవాలి, కొన్ని షరతులు కూడా ఉంటాయి, షరతులను కూడా పాటించాల్సిందని చెప్పుకొచ్చారని. హైదరాబాద్ ఐటీ ఫార్మా రాజధానిగా ఉంది, ఇప్పుడు ఇకపైన వరల్డ్ సినిమా క్యాపిటల్ కూడా కావాలని అని చెప్పి నాగార్జున కోరినట్టుగా తెలుస్తోంది. ఎస్, ఇక్కడ చూడొచ్చు నాగార్జున ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఇప్పటికే హైదరాబాద్ ఐటీ ఫార్మా హబ్గా ఉంది, ఇకపైన వరల్డ్ సినిమా క్యాపిటల్గా కూడా హైదరాబాద్ నిలవాలన్నట్టుగా నాగార్జున ఆకాంక్షించినట్టు తెలుస్తోంది. దానికి మీ సంపూర్ణ సహకారం కావాలని నాగార్జున కోరినట్టుగా తెలుస్తోంది. మరోవైపుగా డీజీపీ జితేందర్ కూడా మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం, శాంతి భద్రతలకి లోబడి పనిచేయాల్సి ఉంటుంది,
మీరు కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఏ ప్రమోషన్లో కూడా కండిషన్స్ లోబడి చేసుకోవాలి, మీ ఫ్యాన్స్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత పూర్తిగా మీపైన ఉంటుంది. బౌన్సర్ల విషయం కూడా చాలా కఠినంగా వివరిస్తాం. బౌన్సర్ల విషయం కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క దుశ్చర్యలకి, వాళ్ళ యొక్క అత్యుత్సాహానికి ఉపేక్షించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునేది లేదు, డెఫినెట్గా చర్యలు తీసుకుంటామంటూ డీజీపీ చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఈరోజు భేటీలో సుమారుగా 13 మంది డైరెక్టర్లు, 21 మంది ప్రొడ్యూసర్లు, 11 మంది సినిమా హీరోలు పాల్గొన్నారు. సో ఇక్కడ మెన్షన్ చేయకపోయిన వాళ్ళు కూడా చాలా మంది పాల్గొని చూడవచ్చు. 50కి పైగా సినీ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అక్కడ పాల్గొన్నారు. ప్రొడ్యూసర్లు, తర్వాత డైరెక్టర్లు, సినీ హీరోలు పాల్గొన్నారు. మొదట్లో వచ్చినటువంటి విజువల్స్ ఇవి కూడా సన్మానాలు చేస్తున్న కనబడుతోంది. అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గతంలో అనేక మందిని విధి నిర్వహించారు. అట్ ది సేమ్ టైం చాలా ప్రభుత్వాలు కూడా ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ని పదవి కేటాయించింది పలువురికి. కానీ వాళ్ళెవరు కూడా సినిమా రంగానికి సంబంధించిన వారు కాదు. దిల్ రాజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా మీరు నియమించడం అనేది చాలా మంచి విషయం అంటూ రేవంత్ రెడ్డిని చాలా మంది కూడా కొనియాడినట్టు తెలుస్తోంది. డెఫినెట్గా ఇది మంచి శుభసూచకం. సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా దిల్ రాజు నియామకం పైన రాఘవేంద్రరావు హర్షం వ్యక్తం చేశారు, సురేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు, నాగార్జున, వెంకటేష్ కూడా హర్షం వ్యక్తం చేశారు. సో దిల్ రాజు వారందరినీ పరిచయం చేస్తూ ఒక్కొక్కరు పలువురు ఎవరైతే సలహా సూచన ఇవ్వాలనుకుంటున్నారో అందరి నుంచి కూడా చాలా ఓపికగా రేవంత్ రెడ్డి సమాధానాలు విన్నారు, ఓపికగా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను కూడా వారంతా విన్నారు. ఎస్ రవిచంద్ర ఫోన్ సిద్ధంగా ఉన్నారు. ప్రతినిధి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తాజా సమాచారం ఇప్పటికప్పుడు ఆర్టీవీ చాలా వేగంగా అందరికంటే ముందుగానే అందించే ప్రయత్నం చేస్తోంది. ఏం జరుగుతోంది, ఎటువంటి భేటీ కొనసాగుతోంది అనే విషయం పైన. ఎస్ రవిచంద్ర, ఏం జరుగుతోంది ఈరోజు భేటీలో ఎటువంటి అంశాలపైన ఇంకా చర్చకు వస్తున్నాయి? భేటీ ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్ చెప్పినటువంటి మాటలపైన సినిమా ఇండస్ట్రీ పెద్దల రెస్పాన్స్ ఏంటి? రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ ప్రముఖులకైతే క్రమశిక్షణగా ఉండాలి, ఖచ్చితంగా శాంతి భద్రతల విషయంలో రాజీ ప్రసక్తే లేదు. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి శాంతి భద్రతకు విఘాతం కలిగినా కూడా ఉపేక్షించేది లేదు. అలాగే ప్రభుత్వ పథకాలకు సినిమా పరిశ్రమ ఖచ్చితంగా ప్రమోషన్ కార్యక్రమాలు అయితే నిర్వహించాలి. మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మీరు తీసుకుంటున్నారు, మీది వ్యాపారమే. వ్యాపారానికి ప్రభుత్వం నుంచి మీరు సహాయ సహకారాలు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి కూడా మీరు బద్దులై ఉండాలి. ప్రభుత్వ కార్యక్రమాలని, అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీకు ఉండాలి అనే విధంగా ఆయన కొన్ని గైడ్ లైన్స్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. సినిమా పరిశ్రమ నుంచి కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటాము, ప్రభుత్వానికి సానుకూలంగానే ఉంటాము, ప్రభుత్వ సూచనల మేరకే నడుచుకుంటాము అని హాజరైన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా అన్ని ప్రభుత్వాలు కూడా సినిమా పరిశ్రమతోటి మంచి సత్సంబంధాలే నెలకొల్పారు. అలాగే పరిశ్రమ పురోభివృద్ధికి అందరూ కూడా చక్కటి బాట వేశారు. అదే విధంగా రేవంత్ సర్కార్ కూడా సినిమా పరిశ్రమ పురోభివృద్ధికి పాటుపడాలని, అలాగే పరిశ్రమలో కొన్ని సూచనలు అయితే చేయడం జరిగింది. సినిమా హబ్ గా ఇప్పుడు హైదరాబాద్ ని తయారు చేయాలి, ఆ దిశగా ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి నెలకొల్పాలి అనేది కూడా ఒక సూచనగా చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి దానికి సంబంధించిన కార్యకలాపాలు జరిగేలాగా చూడాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సినిమా పరిశ్రమని దాంట్లో సమ్మిళితం చేసి ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనేది ఒక ఆలోచన, ఒక సూచన అయితే పరిశ్రమ వైపు నుంచి చేశారు. అలాగే ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సినిమా పరిశ్రమ నుంచి సపోర్ట్ కావాలి. అవి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, సినిమా అనేది ఒక పెద్ద మాధ్యమం కాబట్టి ఆ మాధ్యమానికి మంచి రీచ్ ఉంటది కాబట్టి ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నటీనటులు పాటుపడాలి, సహాయం చేయాలి ప్రభుత్వానికి అనే ఒక కండిషన్ అయితే పెట్టినట్టు జరుగుతుంది. టికెట్ రేట్ల విషయంలో మాత్రం ప్రభుత్వం కొంత కఠినంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా రేవంత్ సర్కార్ సినిమా పరిశ్రమ ప్రముఖులకి చెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే మేము సభలో చెప్పాము, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, సామాన్య ప్రజలకు టికెట్ల రేట్లు అనేది ఒక భారంగా మారుతోంది, దాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. దానికి పరిశ్రమ కూడా సహకరించాలి. మీకు సినిమా రెవెన్యూ సంపాదించుకోవటానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు సినిమా వరల్డ్